ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రాజకీయ రసవత్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ డీసీసీబీ చైర్మన్ కోసం అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో డీసీసీబీ వైస్ చైర్మన్ తాను కూడా ఈ చైర్మన్ పోటీకి సిద్ధంగా ఉన్నారని చెప్తుంది. అయితే తాను మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఒకవేళ చైర్మన్ పదవి ఇస్తే కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఏమైనా ఉందా అని తెలుసుకునే అవకాశం ఉంది. ఇక్కడనే ఉన్న తనని అడిగి చెప్పండి, ఏంది ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్‌గా కావడానికి కూడా అప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం జరిగింది. ఈరోజు డీసీసీబీ వైస్ చైర్మన్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్ కోసం పోటీకి ఒకవేళ మీకు చైర్మన్ గిట్టా ఇవ్వడానికి సిద్ధంగా విష్ణువర్ధన్ రెడ్డి మీ ఇద్దరి మధ్యల పోటీ రసవత్తంగా ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ అనేది తర్వాత విషయము. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం అందరు ఉన్నది మా బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లే ఉన్నారు. మా డైరెక్టర్లు అందరూ ఇది చేస్తే మాత్రం నేను పోటీలో ఉంటున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లే ఒక ముగ్గురు తప్పితే 15 మందిలో 12 మంది మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లే ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు మంత్రి గారు కానీ అధిష్టానం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏం చేస్తుంది అనేది వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పియాలని, మంజులారెడ్డికి ఇప్పియాలనేది వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ఒకటి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. నేను బీసీని ఒక నిజాం పాషా రిజైన్ చేసిండు, బీసీ వ్యక్తి బీసీకి ఇస్తేనే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. వాళ్ళు పోస్ట్ ఇస్తే దాని గురించి తర్వాత నేను మాట్లాడతా. ఒకటి మనం చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీసీలకు ఎందుకు అంత అవకాశం ఇవ్వట్లేదు? ఎందుకు ఒకే ఒక సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అదే పరిస్థితి కొనసాగు ఎందుకంటారు? అది మీరు మాకంటే మీరు ఒక ప్రెస్ మీడియా తరఫున మీరు ఆలోచన చేయాలి. ప్రజల లోపల కూడా ఎక్కడైనా సరే కొంత బీసీలను అనగదొక్కేదని అయితే కొంత నడుస్తుంది. ఎందుకంటే నిజాం పాషా ఒక బీసీ వ్యక్తి, ఆయనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నందుకు కొన్ని రోజులు లీవ్ పెట్టిండు. ఒక 6 మంత్స్ నుంచి నేనే ఛార్జిగా తీసుకొని ఫుల్ ఛార్జిగానే ఉన్నా. కాకపోతే కొంత రాజకీయ పరిణామాల వల్ల వాస్తవంగా డైరెక్టర్లంతా మా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పటికైనా నాకు ఆశ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళందరూ నాకు ఓటేస్తే పోటీలో నేను ఉంటున్నా, నేనే గెలుస్తా అనేది ఆశాభావం ఉంది. ఇక వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి పోటీలో ఉన్న మాట అయితే వాస్తవమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు కొంతమంది వాళ్ళ దిక్కు ఏమన్నా మారుతారా అనేది నడుస్తుంది. మనం గతంలో చూసాము డీసీసీబీ చైర్మన్గా వీరారెడ్డి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మల్లురావు కావచ్చు, అక్కడ జూపల్లి కృష్ణారావు, వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు ఒక వర్గానికి ఇప్పియాలని. ఎందుకు ఆ బీసీ నేత పైన ఎందుకు వీళ్ళంతా కాంగ్రెస్ నేతలు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తెలిసిన విషయమే మీకు కూడా, అప్పట్లో కూడా అదేవిధంగా తొక్కి అణిచివేసే ధోరణిలో కొనసాగింది. ఎందుకు ఆ బీసీ వర్గం వైపు ఎందుకు దృష్టి సారిస్తలేరు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అది అందరికీ తెలిసిన విషయమే. బీసీలకు అసలు పాపులేషన్ బట్టి దాన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యేలు కానివ్వండి, రాజకీయంగా పదవులకు ప్రజలు ఓట్లు వేసేది బీసీలు ఎక్కువ, పోస్టులు తీసుకునేది కొంత సామాజిక వర్గం మాత్రం వాళ్ళు ముందుంటున్నారు. పల్లకిలో కూర్చునేది ఒకరు, పల్లకి మోసేది ఒకరు అనే విధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ అధిష్టానం కానీ అందరినీ సమానంగా చూసుకొని పోతే చాలా బాగుంటుందని, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు వాళ్ళు ఇంకా మంచిగా చేస్తే ఇంకా ముందు కూడా బ్రహ్మరథం పట్టని, కానీ ఇప్పటికే ఏందనేది కొంత బయట కనిపిస్తుంది. నేను బీసీ అయినా నాకు ఇస్తే బాగుంటుందని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మాకు. చివరిగా సూటి ప్రశ్న, ఒకవేళ చైర్మన్ మీకు ఇస్తామంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? నేను ఆలోచన చేసి చెప్తా. అది మనకి ఇస్తామనేది అంతా డైరెక్టర్లు అంతా మా వాళ్ళే ఉన్నారు కాబట్టి నేనే గెలుస్తా అనేది ఆశాభావం ఉంది. దాని గురించి నేను మా అధిష్టానం నుంచి నిర్ణయం మాట్లాడి చెప్తాను. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత, డీసీసీబీ వైస్ చైర్మన్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నాకు డీసీసీ చైర్మన్గా అవకాశం ఇస్తే ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ చెప్పడం జరిగింది. మహబూబ్‌నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.